నేను నా డెన్లోనే ఉన్నాను, అరెస్ట్ చేయడానికి ఏంటి ప్రాతిపదిక అంటూ ప్రస్తావిస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎందుకు ఆగారు అంటే వెరీ సింపుల్. ఇక్కడ కోర్టులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక్కడ డైరెక్ట్గా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేస్తే అదొక సమస్య. ఎందుకని రామ్ గోపాల్ వర్మ దాన్ని రైజ్ చేసుకొస్తారు, ఏది సినిమా ఇండస్ట్రీని కూడా వెంటాడుతున్నారు అన్నట్టు. అయితే రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీ ఓన్ చేసుకుంటుందంటే చేసుకోకపోవచ్చు. ఇటు మెగా కుటుంబము, ఇటు పక్కన నందమూరి కుటుంబము యువతల పక్కనే ఉంది కాబట్టి, ఇంకోటి అత్యధిక సినిమా రంగం వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలరే ఉన్నారు కాబట్టి రామ్ గోపాల్ వర్మకు అండగా నిలబడకపోవచ్చు. కానీ తటస్థులలో ఒక చర్చ రేగుతుంది కాబట్టి చేతికి మట్టి అంటకుండా అందులో ఇప్పుడు ఏదన్నా ఉంటే ఉంటుంది, పాత అంశం కాబట్టి దాంట్లో కోర్టులోనే అది ఏది అందులో కూడా సినిమా తీశారని కేసు పెట్టలేరు. పెట్టాల్సింది కేవలం ఆ సందర్భంగా కొన్ని అతను కార్టూన్లు ప్రొజెక్ట్ చేశాడు. కార్టూన్లు క్రైమ్ అన్నటువంటిది అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తున్నటువంటి కాన్సెప్ట్ని నమ్మాల అక్కడ. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వచ్చేటప్పుడు నేను డెన్లోనే ఉన్నానంటే వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నటువంటి ఇది చర్చ నడుస్తుంది. ఇక్కడ తనకి సంబంధించిన ఇవాళ బెయిల్ పిటిషన్ మీదన జడ్జిమెంట్ రావాల్సి ఉంది. బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ ఉంటే ప్రభుత్వం తరపున ఆర్గ్యుమెంట్స్ పూర్తయిన తర్వాత కోర్టు ద్వారా బెయిల్ నిరాకరించాక అప్పుడు అరెస్ట్ చేద్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నారన్నటువంటిది ప్రస్తుతం కనబడుతుంది. ఇందులో రామ్ గోపాల్ వర్మ కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు రేకెత్తిచ్చారు. అందులో ఒకటి ఏది మీడియా అందరినీ కూడా నన్ను ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా అరెస్ట్ చేస్తానని రాలేదు, అరెస్ట్ వారెంట్తో రాలేదు. అలాగే వాళ్ళకి సంబంధించి నా కోసం వెతుకుతున్నారు అని చెప్పేసి మీడియా అంతా రాసేస్తుంది, పరారీలో ఉన్నాను అని చెప్పేసి వివిధ రాష్ట్రాల్లో నా కోసం పోలీసులు తిరుగుతున్నారు అన్నటువంటిది కూడా చెప్తున్నారు. ఇది TV5 కానీ ABN కానీ మహా టీవీ కానీ ఇవన్నీ విపరీతమైనటువంటి కాన్సెప్టులు రాస్తున్నారు. అసలు నేను ఎక్కడికి పోయాను? నా డెన్లోనే ఉన్నాను, టీవీలతో మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడుతున్నాను. దీని మీద నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను, TV5 అట్లాగే ABN మహా టీవీ వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాను అని ప్రకటించారు. నేను పారిపోకుండా పారిపోయానని ఎలా చెప్తారు అన్నటువంటిది ఇందులో ప్రధానమైనటువంటిది. రిలవెంట్ మెటీరియల్ తీసుకుని వెళ్తాను అన్నటువంటిది. ఓవరాల్గా ఎక్కడైతే అంటే తను పోరాటానికే సిద్ధంగా ఉన్నాడు కాబట్టి భయపడేవాడిని భయపెట్టచ్చు, ఎదిరించేవాడిని ఏం చేస్తారు, ఇతన్ని భయపెట్టగలుగుతారా చూడాల్సి ఉంది.